ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం జూలై నెల ఆషాఢ మాసంలో వస్తున్న గురు పౌర్ణమి మనకి ఏ డేట్లో వస్తుంది? జూలై 28 లేదా 29. పౌర్ణమి యొక్క తిథి సమయాలు, గురు పౌర్ణమి యొక్క విశిష్టత, పూజా విధానం గురించి ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మన దేశంలో పూర్వకాలం నుంచి కూడా గురువుకి ప్రత్యేక స్థానం ఉందండి. గురువు ద్వారా ప్రతి ఒక్కరి జీవితం కూడా మెరుగవుతుంది. అందుకే తల్లిదండ్రుల తర్వాత గురువుతే గొప్ప స్థానంగా భావిస్తాం. గురువు అనుగ్రహం ఉండే వ్యక్తులందరూ కూడా జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారు. గురు పౌర్ణమి రోజే శివయ్య తన జ్ఞానాన్ని అందరికీ పంచారని పురాణాలలో చెబుతున్నారు. బౌద్ధ మతంలోనూ బుద్ధుడు గురు పౌర్ణమి రోజునే తన అనుచరులకు ఉపన్యాసం ఇచ్చాడట. మన హిందూ సంప్రదాయంలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గాన్ని చూపించే దైవ స్వరూపంగా గురువును భావిస్తాం. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ పౌర్ణమి రోజున జరుపుకునే గురు పౌర్ణమికి విశేషమైనటువంటి ప్రాధాన్యం ఉందండి. గురు పౌర్ణమి రోజున మన గురువులను స్మరించుకొని వారి ఆశీర్వాదాలు తీసుకుంటే చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం మహర్షి వేదవ్యాసుడు ఈ రోజునే జన్మించారు. వేదాలను విభజించి మహాభారతం పురాణాలను ఆవిష్కరించడం ద్వారా భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి అపూర్వమైన సేవలందించిన వేదవ్యాస మహర్షిని ఈ రోజున ప్రత్యేకంగా పూజిస్తాం. అలాగే ఈ పౌర్ణమితో ఆషాఢ మాసం ముగిసి శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఇంతటి విశిష్టమైనటువంటి గురు పౌర్ణమి 2026 సంవత్సరం జూలై నెల ఆషాఢ మాసంలో మనకి ఏ డేట్లో వస్తుంది, ఆ రోజున ఉన్న పౌర్ణమి తిథి సమయాల గురించి ఇప్పుడు చూద్దామండి. పౌర్ణమి తిథి 2026 సంవత్సరం జూలై 28వ తేదీ మంగళవారం రోజున సాయంత్రం 6:18 ప్రారంభమై 2026 సంవత్సరం జూలై 29వ తేదీ బుధవారం రోజున రాత్రి 8:05 ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయంలో ఏర్పడే ఉదయ తిథి ప్రకారం జూలై 29వ తేదీ బుధవారం రోజున గురు పౌర్ణమిని జరుపుకోవాలి అండి. గురు పౌర్ణమి రోజున ఉదయం పూజా సమయాలండి. 2026 సంవత్సరం జూలై 29వ తేదీన ఈరోజు తెల్లవారుజామున 5:41 నుండి ఉదయం 9:05 లోపైతే మంచి శుభ సమయం ఉందండి. ఈ సమయంలో గురు పూజ చేసుకుంటే విశేషమైనటువంటి శుభ ఫలితాలు అయితే వస్తాయండి. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం సమయాలలో పూజా సమయాలండి. సాయంత్రం 6:30 నుండి రాత్రి 7:30 లోపైతే పూజ చేసుకోవడానికి చాలా మంచి సమయం అయితే ఉందండి. ఈ సమయంలో కూడా పూజ చేసుకోవచ్చు. గురు పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందామండి. సనాతన భారతీయ సంస్కృతి గురువును త్రిమూర్తులతో పోల్చడమే కాదు, తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని కూడా కట్టబెట్టిందండి. ప్రతి వ్యక్తికి ఆది గురువు తల్లి అయితే మంచి చెడుల విచక్షణ మాత్రం తెలియజేసేదే గురువు. ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లే. ఆ తర్వాత మనకు జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువు. అలాంటి గురువులను పూజించడం కోసం నిర్ణయించిన తిథే గురు పౌర్ణిమ. గు అంటే అంధకారం లేదా అజ్ఞానం, రువు అంటే నిరోధించుట లేక నశింపచేయుట. అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయువారని అర్థమండి. అజ్ఞానం అనే చీకట్లు తొలగించి మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించే మహోన్నత వ్యక్తి గురువు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ భారతీయ సంస్కృతి గురువును త్రిమూర్తులతో పోల్చింది. గురువు భగవంతుడు ఒకేసారి దర్శనమిస్తే ముందు ఎవరికి నమస్కరించాలనే ప్రశ్న ఉత్పన్నమైతే భగవంతుని చూపించినవాడు గురువు. అందుకే ఆయన పాదాలకే ముందు ప్రణమిల్లాలని చెబుతోంది మన సంస్కృతి. కేవలం తమ గురువునే కాదు, గురు పరంపరని అంటే తన గురువుని, తన గురువు గారు గురువుని, వారి గురువును కూడా ఆరాధిస్తాం. సాధారణంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవారిని గురువు అంటారు. ఆ జ్ఞానాన్ని ఆకాంక్షించేవారు తమ గురువుతో జీవితాంతం అనుబంధం కొనసాగిస్తారండి. కొన్ని చోట్లయితే ఈ బంధం తరతరాల వరకు కూడా కొనసాగుతుంది. ఆషాఢ మాసం నుంచి వర్ష ఋతువు ప్రారంభమవుతుందండి. సన్యాసాశ్రమం స్వీకరించిన వారు ఆశ్రమ ధర్మంగా ఎక్కడ ఒక చోట ఎక్కువ కాలం గడపరు. కానీ వర్షాకాలంలో వానల వల్ల ఇబ్బందులు, ఆ సమయంలో అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే సాధారణంగా వీరు ఆషాఢ పౌర్ణమి నుంచి 4 నెలలు చాతుర్మాసం పాటిస్తారండి. అంటే తాత్కాలికంగా ఎక్కడో ఒక చోటే ఉంటారు. ఆ సమయంలో శిష్యులు వీరి దగ్గర జ్ఞాన సముపార్జన చేయడానికి వచ్చేవారు. ఆ సందర్భంగా మొదటి రోజైన ఆషాఢ పౌర్ణమి నాడు గురు పూజ చేసేవారు.
ఆ ఆచారం ప్రకారమే ఈ పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారండి. గురు పౌర్ణమి యొక్క పూజ విధానం తెలుసుకుందామండి. ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదుల్లో స్నానం ఆచరించాలి. మీకు కుదరలేదంటే ఇంట్లో గంగాజలం ఉంటే ఇంట్లో స్నానం ఆచరించే నీటిలో కొద్దిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో పూజా స్థలాన్ని శుభ్రం చేసి అక్కడ ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాలండి. పూజకు అవసరమైనటువంటి పూలు, పండ్లు, ధూపం, దీపం ఇలాంటివన్నీ కూడా ముందే సిద్ధం చేసుకోవాలి. ఈ రోజు శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా శుభప్రదమని కూడా చెబుతారు. ఈ రోజు ముఖ్యంగా వేదవ్యాసుని, ఆది శంకరాచార్యులను, మీకు విద్య నేర్పినటువంటి గురువులను స్మరించుకోవాలి. ఈ రోజు పూజ స్థానంలో మీరు గురువుగా దత్తాత్రేయుడు స్వామి ఫోటో కానీ, ఇంకా రాఘవేంద్ర స్వామి లేదా మీకు నచ్చిన గురువు ఫోటో ఏదైనా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అండి. గురువు ఫోటో ఏర్పాటు చేసుకొని కుంకుమ పెట్టి చందనం పూసి అక్షింతలు పూలతో పూజించి నైవేద్యం పెట్టాలి. గురు పౌర్ణమి రోజున వేదవ్యాసులు అందించిన పురాణ గ్రంథాలను చదివితే చాలా మంచిదండి. ఈ రోజు గురు చరిత్ర పారాయణ చేస్తే అత్యంత శుభ ఫలితాలు అయితే ఇస్తుందండి. ఇంకా గురువుకు సంబంధించినటువంటి ఏ స్తోత్రాలైనా ఈ రోజు పూజలో పఠిస్తే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ రోజున మీ గురువులకు గురు పాదకులను బహుమతిగా ఇవ్వండి. ఈ రోజున చంద్రోదయం తర్వాత చంద్ర దర్శనం చేసుకుని చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి ధూపం దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి. అదే విధంగా గురు పౌర్ణమి రోజున సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక కుండలో మంచినీటిని తీసుకుని రావి చెట్టుకు పోయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుందని కూడా చెబుతారండి. చదువులో విజయం సాధించలేని వారు ఈ గురు పౌర్ణమి రోజున గోవును పూజిస్తే చాలా శ్రేష్టమండి. ఈ రోజున భగవద్గీతను పఠించడం కూడా చాలా మంచిది. గురు పౌర్ణమి రోజున గురువులను పూజించి ఆశీర్వాదాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రోజున మీ గురువులు ఎవరైనా అందుబాటులో ఉంటే వారికి గురు పాదాలకు పూజ చేసుకుని తీర్థాన్ని స్వీకరించి నైవేద్యం సమర్పించి ఆశీస్సులు తీసుకోవాలండి. ఈ రోజున పసుపు వస్త్రాలు, పుస్తకాలు లేదా అన్నదానం చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయండి. 2026 సంవత్సరం జూన్ నెల ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి గురు పౌర్ణమి గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ఓం శ్రీ గురుభ్యో నమః.